అందరికి నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించినటువంటి సూపర్ 6 మేనిఫెస్టోలో ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా చాలా కీలకమైన పథకం. ఈ పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉన్నాయి, ఈ డబ్బులు మహిళల ఖాతాల్లోకి ఎప్పటి నుంచి జమ అయ్యే అవకాశం ఉన్నది అనే వివరాలని నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం మరొకటి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. లైక్ కొడితేనే మీరు నన్ను సపోర్ట్ చేసినట్లు కూడా ఉంటుంది. ఓకే, వివరాలకు వెళ్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎన్నికలకు ముందు మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలోనే ఆడబిడ్డ నిధి అనే పథకం కూడా రూపొందించడం జరిగింది. ఈ ఆడబిడ్డ అనే పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. దీనిలో కూడా కొన్ని కీలకమైన విధి విధానాలు ఉండడం కూడా జరుగుతుంది. ఎందుకంటే పెన్షన్ పొందుతున్న వారికి కూడా ఇది అనర్హులుగానే గుర్తించడం జరుగుతుంది. అలాగే ఎవరు అయితే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న కుటుంబాలు, అలాగే 3 ఎకరాలు తరి 10 ఎకరాలు మెట్ట భూమి ఉన్న కుటుంబాలు కూడా ఈ యొక్క పథకానికి కూడా అనర్హులుగానే గుర్తించడం జరుగుతుంది. అలాగే పట్టణ ప్రాంతాలలో 12,000, గ్రామీణ ప్రాంతాలలో 10,000 ఆదాయం ఉన్న మహిళలకు, ఆ కుటుంబాలకు కూడా, ఆ మహిళలకు కూడా ఈ పథకము అనర్హులుగానే గుర్తించడం కూడా జరుగుతుంది. అలాగే వీటికి అన్నిటికీ సంబంధం లేని మహిళలకు మాత్రమే ఈ ఈ నెలకు 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి పథకం కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి విధి విధానాలు, పూర్తి విధి విధానాలు అంటే ఎవరు ఎలిజిబుల్, ఎవరు ఎలిజిబుల్, దీనికి సంబంధించి ఒక జీవో విడుదల అవడం జరుగుతుంది. ఒక 10 రోజుల వ్యవధిలో ఆ జీవో ప్రకారం ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ పెట్టినది అనేది కూడా నేను ఆ జీవో విడుదలైన తర్వాత మీకు ఒక వీడియో రూపంలో ఫుల్ క్లారిటీగా ఈ పథకానికి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా అయితే ఆగస్టు 1 నుంచి ఈ డబ్బులు మహిళల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఉన్నది. అంటే ఈ 20 రోజుల్లో జూలై నెలలోనే ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసే విధంగానే ఏపీ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పాలి. ఆగస్టు 1 నుంచి ఈ 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేయాలని కూడా ఒక క్లియర్ కట్గా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఉన్నది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, బంధువులకి, అలాగే ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు కూడా ఈ వీడియోని ఒకసారి షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లు ఉంటుంది, మీరు కూడా వారికి ఒక చిన్న సాయం చేసినట్లు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.